మిర్యాలగూడ పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు మంజిత్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన మిర్యాలగూడ పోలీసులు నిందితుడి వద్ద నుండి 3 పంచలోహ విగ్రహాలు, వెండి, బంగారు ఆభరణాలు, 1,79,000 నగదు స్వాధీనం. సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు. మిర్యాలగూడ డివిజన్లో పలు దొంగతనాల్లో నిందితుడిగా గుర్తించిన పోలీసులు. డీఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజు. గణేష్ నగర్ నందు గల ఈ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ శివాలయంలో పంచలోహ విగ్రహాలు, తర్వాత దేవుడికి సంబంధించినటువంటి కొన్ని బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు లభించినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటల లోపు ఈ దొంగల్ని మేము పట్టుకొని వారి దగ్గర నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో 3 పంచలోహ విగ్రహాలు, శటగోపం, తర్వాత ఈ బంగారు పుస్తకం, ఇవన్నీ కూడా 24 అవర్స్లో ఈ నిందితుడు ఖమ్మం డిస్టిక్ట్ సత్తుపల్లి ఏరియాకి సంబంధించినటువంటి ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతని పేరు బిలార్ద్ మంజిత్ సింగ్. ఇతను మిర్యాలగూడలో వాళ్ళ రిలేషన్స్ ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి ఒక టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ మీద అక్కడికి వచ్చి గుళ్ళోకి ప్రవేశించి గర్భగుడి తాళాలు పలకొట్టి దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి తద్వారా ఇది పట్టుకోవడం జరిగింది.